ఇది చెప్తుంటే నాకు గతంలో ఒకటి పూర్వకాలంలో ఊరుండేది, ఊరు బయట ప్రాస్టిట్యూషన్‌కి సంబంధించి ఉండేవాళ్ళు. అప్పుడే పద్ధతిగా ఉండేది అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. అవును. ఇప్పుడు మన పెద్దోళ్ళేమి తెలివి తక్కువ వాళ్ళేం కాదు. చాలా మంది అనుకుంటారు మనం టెక్నికల్‌గా చాలా బాగా గ్రో అయ్యాము. సో ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాము, లేకపోతే చంద్రమండలంలో రాకెట్‌ని దింపాము. సో వి ఆర్ టెక్నికల్లీ సో మచ్ గ్రోన్. అంత సీన్ లేదు. ఆకాశానికి నిచ్చెనలు భీముడేశారని మనం కథలు చదువుకున్నాం. సో మనిషి అనుకుంటే దేన్నైనా సాధించవచ్చు అని అప్పుడే చెప్పేశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన టెంపుల్స్ కానీ దాని మీద కార్వింగ్స్ కానీ డిజైన్స్ కానీ ఒక్కడు కూడా చెక్కలేడు ప్రపంచవ్యాప్తంగా ఎతికినా కూడా. అంత టెక్నాలజీ అప్పట్లోనే ఉండేది మనకు. అండ్ మన శిల్పాల్లో చాలా వాటి మీద ఐప్యాడ్లు, నోట్స్ అన్నింటినీ శిల్పాల మీద ఉన్నాయి. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం టెంపుల్స్లో ఇప్పటికి ఉన్నాయి. సో 1000 ఏళ్ల క్రితం మన భారతదేశంలో జనరేషన్ వీటన్నిటిని ఆల్రెడీ చూసేసింది. ఈ సెల్ ఫోన్స్ను, ఐ హీల్స్ని, లిప్స్టిక్స్ని, లేకపోతే ట్యాబ్స్ని, లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళేటోళ్ళకు ఉండే సూట్ని, అవన్నీ కూడా మన 1000 ఏళ్ల క్రితం టెంపుల్స్ మీద ఉన్నాయి. అంటే వాళ్ళు చూస్తేనే అలాంటి విగ్రహాలు చెక్కగలరు. అది దాటి మళ్ళీ జీరోకి పడిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉన్న స్టేజ్ ఇది ఆనెస్ట్లీ చెప్పాలి అంటే. సో ఇంత టెక్నాలజీ లేదు అని కాదు, పెద్దోళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ దాటొచ్చిన వాళ్ళు. అంటే మానసిక అవసరాలు, శారీరక అవసరాలు, ఎవరి బుద్ధి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టే ఎవరికి ఏ సందర్భంలో ఏం అవసరము. ఓకే, మనం ఎథికల్గా సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజం అంటే మనం ఉన్న ఊర్లో ఇది ఉండకూడదు, దీన్ని మనం అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనుకున్నాం కాబట్టి, కానీ అది మనిషికి అవసరం. కానీ దాన్ని కొంచెం దూరంగా ఉంచాలి. ఇప్పుడు సిగరెట్ తాగకు పోతావు, మందు తాగకు పోతావు, బట్ మళ్ళీ కొంటారు, తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు. అట్ ద సేమ్ టైం దాని మీద ఒక డిస్క్లైమర్ ఉంటుంది కదా, ఇది తప్పు అని చెప్పేసి. సో అప్పట్లో ఆ ప్రాస్టిట్యూషన్ అన్నది కూడా అంటే దాన్ని ఎథికల్గా అది తప్పు, కానీ మనిషికి అది శారీరకంగా అవసరం. అందుకని ఇది ఊర్లో ఉండాలి, అది ఊరి బయట ఉండాలి. చాలా మంది ఒక వాదన కూడా వినిపిస్తున్నాడు, ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ చేస్తే అత్యాచారాలు లేకపోతే ఇట్లాంటివి తగ్గుతాయి కదా అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అంటే రాజుల కాలంలో అవన్నీ ఉండేవి. ఒక 1000 ఏళ్ళు అక్కర్లేదు, 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనప్పుడు కూడా మనకు తెలిసిన సామ్రాజ్యంలో కూడా ఇవన్నీ ఉండేవి. కానీ అదే ఊరి చివర ఉండేవి. ఈ మనుషులకు ఏదైతే కొందరు చంచలమైన మనసులు ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏ కారణమైనా అయి ఉండొచ్చు. సో మనిషికని శారీరక అవసరాలు ఉంటాయి కాబట్టి ఓకే మీకు కావాలంటే వీళ్ళు ఉంటారు అని చెప్పేసి, అది దాటేసి వచ్చిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఇంటికి రావాలి అని దానికి హద్దులు పెట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు సమాజంలో భాగంగా. ఎందుకంటే సమాజం ఏ రకంగానూ చెడిపోకూడదు, వేరే ఆడవాళ్ళ సంరక్షణ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. కాకపోతే టెక్నికల్గా ఇప్పుడు చాలా గ్రో అయ్యాం, లా పరంగా చాలా గ్రో అయ్యాం. లాస్ ఏం కింగ్స్ డేస్లో ఉన్న లాస్ కూడా ఇప్పుడు ఏం లేవు. కింగ్స్ డేస్లో ఆడదాని మీద చెయ్యి పడితే చెయ్యి కాలుకు కాలు అని నేను అప్పట్లో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. ఆ న్యాయ వ్యవస్థ ఇప్పుడు పెడితే ఎవడైనా భయపడతాడు. స్పాట్ జస్టిస్, ఎగ్జాక్ట్లీ స్పాట్ జస్టిస్ ఉండేది కదా కింగ్స్ డేస్లో. ఏదైనా తప్పు చేసి దొరికిపోయినా మామూలుగా ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఈ ద్రోహం, దేశద్రోహం, రాజద్రోహం ఇట్లాంటివి చేస్తే తలే నరికేసే వాళ్ళు. అది ప్రజల ముందు, అంటే ప్రజలందరికీ తెలియాలి. అది తెలిస్తేనే సీక్రెట్గా, ఇప్పుడు మండలా చట్టాలు సీక్రెట్గా, అమ్మో ప్రజలు భయభ్రాంతులు అవుతారు. ప్రజలు భయభ్రాంతులు అవ్వాలి, అయితేనే కదా తప్పు చేయకుండా ఉండటానికి మళ్ళీ భయపడతారు. ఒక ఆడపిల్లను రేప్ చేస్తే సరే ప్రజల ముందు ఉరి తీయట్లేదబ్బా, అదేదో అర్లీ మార్నింగ్ 5 o'clock టైం ఏదో ఫిక్స్ చేస్తారంట కదా, మరి సినిమాలో చూపించినప్పుడు నిజంగా ఉంటుందో లేదా మరి. పాపము అది మంచి దేవతలు తిరిగే సమయంలో ఉరి తీస్తారేమో స్వర్గానికి వెళ్ళడానికి ఒక దుర్మార్గుని. లైవ్ టెలికాస్ట్ పెట్టండి, జనాలు చూస్తారు. టెక్నాలజీ అలా కూడా వాడుకోవచ్చు కదా. ఇది నేరస్తుడికి ఇలాంటి శిక్షలు పడాలి అని చెప్తున్నా కదండి. మన చట్టాలు చాలా గొప్పగా ఉన్నాయి, అమలు అవ్వట్లేదు. తెలంగాణలో జరిగిన ఇష్యూలో కూడా, దిశ ఇష్యూలో కూడా ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా చాలా మంది వాదించారు. అలా వాదించడం కాదు, సజ్జనార్ గారి మీద మళ్ళీ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కేసులు వేశారు. మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఓకే వాళ్ళు మంచి పని చేస్తున్నారా చేయట్లేదా అనట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ ఉంది, దాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. అట్ ద సేమ్ టైం గన్ను దాన్ని పోలీస్ చేతిలో ఉంటే రక్షణగా వాడతారు, విలన్ చేతిలో ఉంటే వాడు భక్షణగా వాడుకుంటాడు. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ వల్ల మంచి జరగట్లేదంటే కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది. ఇలాంటి సందర్భాలన్నా నాకు భలే. అసలు నిర్భయ కేసులో కూడా వాడు చిన్నోడు 17 ఏళ్ళు అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసింది. మరి ఆడపిల్ల గుర్తు రాలేదా వాళ్ళకు? నాకు ఎప్పుడు అదే ప్రశ్న అడగాలనిపిస్తుంది. వాట్ అబౌట్ దిస్ గర్ల్? మరి ఈ అమ్మాయి హరాస్మెంట్ ఇప్పుడు వాడికి ఉరిశిక్ష వేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒప్పుకోదు. ఇది మానవతా
ధర్మం కాదు అంటారు. మరి ఈ ఆడపిల్లని అంత భయంకరంగా చంపేస్తే అది మానవత్వం అవుతుందా? మరి ఆ పిల్ల మనిషిగా కన్సిడర్ చేయబడదా? అమ్మాయి నొప్పి, ఆ అమ్మాయి రక్తం, అది ఏది మానవత్వం కిందికి రాదా? నాకు అర్థం కాదు. ఉరి తీస్తే వాడు మనిషి అయినప్పుడు చచ్చిపోయిన ఈ అమ్మాయి మనిషి కాదా? అంటే చచ్చిపోయేసేస్తే ఎలాగో ఇప్పుడు ప్రాణం లేదు కదా, మా కళ్ళ ముందు ప్రాణం తీయకూడదు. సో వీళ్ళ వెనక తీస్తే ఓకే.